ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు వేలాయం. నేటి నుంచి కొత్త ఇళ్లలోకి లబ్ధిదారులు 3 నెలల్లో 1,00,000 మంది చేరేలా ఏర్పాట్లు. సో మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలో 1,00,000 మంది కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టే విధంగా హౌసింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 2, 1, 20, 21, 30 తేదీలు, మే నెలలో 4, 8, 13, 14, 18, 25, 27, 28 తేదీల్లో, జూన్ మొదటి వారం లబ్ధిదారుల గృహప్రవేశాలకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఏప్రిల్ 1న 4,100 మంది లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలోకి విధంగా చేరబోతున్నారన్నమాట. రాష్ట్రంలో ఉగాది కంటే ముందు 10,000 మంది, పండుగ రోజు మరో 900 మంది లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి అడుగులు పెట్టారు. ఏప్రిల్ చివరి నాటికి మొత్తంగా 33,000 మంది లబ్ధిదారులు కొత్తగా కట్టుకున్న ఇళ్లలోకి అయితే మారనున్నారు. గృహప్రవేశాలు చేసే లబ్ధిదారుల సంఖ్య మే నెల చివరి నాటికి 60,000కి చేరుకునే అవకాశం అయితే ఉందని, మిగతా 40,000కు జూన్లో ముహూర్తాలు నిర్ణయించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మంచి రోజులు ఎంపిక చేసి ప్రవేశాలకు హౌసింగ్ శాఖ తేదీలను అయితే ఖరారు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో 32 జిల్లాల్లో 3.68 లక్షల ఇళ్లను అయితే కేటాయించింది. ఇందులో 3.24 లక్షల ఇళ్లు అనుమతులు ఇచ్చింది. మార్చి చివరి నాటికి 2.66 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో 17,800 ఇళ్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పునాది దశలో 60,000, గోడల దశలో 34,000, స్లాబ్ దశలో 1,12,000 ఇళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తంగా అన్ని కూడా ఇళ్ళు అయితే గృహప్రవేశాలు అయితే చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్